టమాటాలు, బెండకాయలు, వంకాయలు, కూరలు, సంతకాయలు. సుశీలా సుశీలా ఇంకా కూరగాయలు వచ్చి తీసుకురా పో. అత్తున్నా. ఏయ్ ఆవిడా ఏమైంది సుశీల? రాబోద్దు కాలే కూరగాయల కంచెలి ఇంతసేపు నువ్వు ఏం మాట్లాడుకున్నారు ఇద్దరు? మంచి చెడ్డలు కనుక్కున్నావా? ఏమంటాడు? ఏయ్ చెప్పు ఏమంటాడు? కూరగాయల కాడ 2-3 ఉన్నారు కొనేటోళ్ళు, అందుకే లేట్ అయింది. ఓహో గట్లనా? 2-3 ఉంటే సపరేట్గా రావాలి ఇంటకు, లేకపోతే అలాగంట మొదలు పోయి కొనుక్కొని రావాలి. ఇదేం వేసేది ఇది? ఇప్పుడు ఏమైతుంది? కూరగాయలు ఇంట్లో మొత్తానికి లేవని కొనుక్కొని వచ్చిన, దీనికి గింత కోపానికి వస్తున్నావు? నువ్వు బొమ్మంటేనే కదా నే పోయింది. ఏయ్ ఏమనిపిస్తాందే? నోరు బాగలెత్తాంది. ఏంది మళ్ళొక్కసారాను? నువ్వు బొమ్మంటేనే కదా పోయినా అన్న, గంతే అత్తమ్మా. అంటే పొమ్మన్నాడు కదా అని ఎక్కడికైనా పోతావానే? ఎంతసేపైనా పోతావానే? అవునే, గింతసేపు పోయినావు కదా, ఏమేం కూరగాయలు కొనుకొచ్చినవే? టమాటాలు, బెండకాయలు తీసుకొచ్చిన అత్తమ్మా. ఆహా, ఎవరిని అడిగి తీసుకొచ్చినవే? టమాటాలు, బెండకాయలు. నీకు నచ్చిన కూరగాయలు తీసుకొచ్చి అండి పెడితే నేను తినానే? నన్ను అడగవా ఏ కూరగాయలు తీసుకురావాలి అత్తమ్మా అని? అంతా నీకు నచ్చినట్టు చేద్దాం అనుకుంటున్నావానే? పైసలు నీ అయ్యిత్తాండా, నీ అవ్విత్తాండా, లేకపోతే నువ్వు కట్టలు చేసి సంపాదిస్తానవా? మాట్లాడవేందే? ఇంకోసారి నిన్ను అడిగింది ఏం తీసుకురాను అత్తమ్మా. గట్లరా దారికి. ఇంకొకసారి నన్ను అడగంది నీ ఇష్టమైన నిర్ణయాలు తీసుకొని అజ్జెత్తా ఇజ్జెత్తా అని నాటకాలు ఆడినావనుకో, తొక్కుతే పసరెళ్ళాలి. నీ దరిద్ర మొకందానా. నువ్వు బొమ్మంటేనే కదా కూరగాయలకేంది? మీ అమ్మ గన్ని మాటలు అంటుంది, చప్పుడు ఎత్తలేమైంది? మా అమ్మ కట్టిన అంటది, నేను కట్టిన అంట. నువ్వు వడాలకంతే ఎక్కువ తక్కువ మాట్లాడడం అనుకో, ఈ పద మంట చంపుతా. చక్కగా చాయ్ పెట్టుకో. నా కోపం వచ్చింది అనుకో బిడ్డ, భూమి మీద బతుకోను. నడికది అరే, ఇలా గింత నిమ్మలంగా ఉన్నావు, పనికాడికి ఎవరన్నా దోలినవా లేదా? పొద్దుగాలనే వేరే పంపించిన. సరే గాని ఇవాళ రేపు ఎవరిని నమ్మేటట్లేదు, వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచు. అమ్మా, నా గురించి నీకు తెలియదానే నేను వేసుంటున్నది. తేడాలు వస్తే ఒక్కొక్కరిని బొంద పెడతా. ఈ ముచ్చట అలా కూడా ఎరికే. అదే చూసుకుంటా మెదులు. గా మల్లిగాడు పైసలు ఇచ్చిండా? గీయలేదే. మంది మీద పైసలు ఉంటే మనకెట్లెళ్తుందిరా? నువ్వే అడుగుతాను, నువ్వే ఫోన్ చేస్తాను. నాకేం ఎరికనే ఆ ముచ్చట, మళ్ళీ నన్ను అడుగుతున్నావు. సరే, వాడికి ఇట్లా పైసలు ఇవ్వకపోతే వాడి ఇంటికి తాళమేయి. లేదనుకో అప్పుడు చెప్తాం వాని సంగతి. సరే చూద్దాం. అత్తమ్మ బియ్యం పెట్టన్నా. బియ్యమా? బియ్యం ఎందుకే? బియ్యం వద్దు, ఇవాళ మనం ఉపాసం ఉందాం. మరి లేకపోతే ఏందే? గీ ఆళ్ళైతుంది, ఇప్పుడు ఆనే బియ్యం పెట్టాలని అడిగేది. మేము మనుషులు లెక్క కనబడతలేమా? ఇంకెన్నడు అంటుతావే? నీ అవ్వయ్య గిట్ట నేర్పిండు ఆనే పని రీతి. నీ రీతి పాడుగాను. ఇప్పుడు వచ్చి బియ్యం పెట్టానా అంటానవా? పొద్దు నుంచి ఏం బీకినవే? బియ్యం పెట్టకేం పెట్టక?
అది కాదత్తమ్మ, మీరే అన్నారు కదా నన్ను అడిగింది ఏం పని చేయకని, అందుకే అడిగిన. అబ్బో పిల్ల, నన్ను అడగంది ఏం పని ముట్టదట్రా నీ పెండ్లాము. అవునే, నీకు నచ్చిన పని అయితే నాకు చెప్పకుండా చేస్తావు. అదే చెయ్యబుద్ధి కాని పని అయితే ఎట్లా చెయ్యాలత్తమ్మా, ఏం చెయ్యాలత్తమ్మా అని అచ్చి అడుగుతావానే? అయ్యో గట్లెందుకు ఎత్తా అత్తమ్మ నేను. ఏ ఆగు, ఏడవకో. ఇప్పటి మందం చూడని పెట్టిపో. సరే అత్తమ్మ. ఏ అమ్మ దాన్ని ముచ్చట తీసిపెట్టే, ఇంకా చంద్రయ్య కూడా పైసలు అడుగుతాడు. మిత్తి లేదు అసలు లేదు, ఇట్లా అయితే ఎట్లా అంటుండు. ఇద్దాం తీరా, మన దగ్గర ఉండద్దా ఆయన అడిగినప్పుడు? అత్తమ్మ మొన్న ఆయన ఇంటికి వచ్చిండు, అలా బిడ్డ డెలివరీకి ఉందట, పైసలు ఖచ్చితంగా కావాలన్నాడు. అంటే మొన్ననే వచ్చిపోతే మాకేం చెప్పలేదే? ఓహో, మళ్ళా మన ఇంటికి వచ్చి మీ ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరగాలి, ఎన్నిసార్లు చెప్పుకోవాలి, మొన్ననే చెప్పాను అని చెప్పి ఇచ్చే తీసాడు. మాట్లాడితే గప్పు నీ కళ్ళు సలబడతాయని మాట్లాడేదే. అరే ఇదెందుకు చెప్తాదిరా, చెప్పది. ఈ జట్ట ముఖం అది మన ఇంట్లో అడుగు పెట్టిన కాడ నుంచి అంత దరిద్రమే, అంత దరిద్రపు ముఖం ఇది. ఒక్క రూపాయి పుట్టది, ఒక్క రూపాయి చక్కగా ఇంటికి రాదు. ఇది వచ్చిన కాన్సర్ అప్లైనే కదా నాకు. దరిద్ర ముఖంది. ఇంకేం చూస్తున్నావే? ఎక్కడ దరిద్రపు దాన్ని చేసుకుంటా ఇంద్ర? చెప్తాను నచ్చి మెల్లగా చచ్చిపోయిండు అని సాగా చూసుకుంటా. ఇంట్లో ఏం మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే, పని చేస్తే తప్పే, పని చేయకుండా తప్పే. ఏమన్నా చెప్తే బాధ, చెప్పకుండా బాధ. మా బాపు ఉన్న జీవితం కోసం ఎన్నో కలలు కానీ ఎంతో కష్టపడి నాకు లగ్గం చేసి ఇంట్లోకి ఇస్తే నన్నేమో ఇల్లుకి ఇట్లా చేస్తారు. దేవుడా, నా రాత ఎందుకు ఇట్లా రాసినావు? మా ఇంటికాడ నేను ఎంత సుఖంగా పెరిగినా, ఇక్కడ ఎంత కష్టపడతానా. అమ్మా పనికా నుంచి ఫోన్ చేసి రాదు పో మరి. అలాగేమో కావాలట, పైసలు ఇచ్చి చూసా తేడాకైందని. వాళ్ళు కూడా ఎవరో పైసలు ఇచ్చేదన్నావు కదా, అవి కూడా వసూలు చేసుకొని రా. నువ్వు కూడా చేయగలమే, అడుగుపోయి. అడుగుతా. నాకు వాళ్ళతో తలకాయ నొప్పి అవుతాను, చంద్రయ్య తోటి నువ్వు అప్పటి తోటి. చంద్రయ్యతోని ఇప్పుడు నేను మాట్లాడతారా పోయి? ఆయనకు పైసలు అన్న టైంకి ఇస్తా అని చెప్పినప్పుడు ఆగాల కదా. నువ్వు ఎక్కువ నాతో అయితలేదు, నేత పోయేస్తా. సరే అట్లనేగా మల్లిగాడు ఇచ్చేటివి ఉన్నాయి కదా, అవి వసూలు చేసుకొని వస్తా. వాని ఇంటికే పోయి తాళం వేసేస్తా, వాని సంగతే చెప్తే అలా. సరే పోయిరా, జాగ్రత్త. ఏయ్ ఎంతసేపు తింటారా అన్నావు? మొగడు నువ్వు అత్త తిన్నా కూడా నీ తిండి వడతలేదు. ఎక్కడి పని ఆన్నే ఉన్నది, ఇంకా తినుకుంటూనే ఉంటావా? ఆ పనంతా చేసినాక తింటేమవునే? తిండికి ఏమెత్తిపోతాందే? కంచం ముందర పెట్టుకొని తింటాను. మీరు తిన్నాక మిగిలిందే కదా అత్తమ్మ, ఆకలి బాగా అవుతుంది, కొంచెం తిన్నాక చేస్తా. కొద్దిగా కొద్దిగా అనుకుంటా అరసోడు బువ్వ నువ్వే తిన్నావు కాదే, ఇంకా మీరు తిన్నాక నేను తింటాను అత్తమ్మా అంటానవా? ఏమనిపిస్తలేదే? పని ఎక్కడిదక్కడ పెట్టుకొని తిండికి కూర్చున్నావా? నడు చేయగడుగో, చేయగడిగి పోయి పని చేయిపో.
ఆకలి బాగా అవుతుంది అత్తమ్మ, ఒక్క బుక్క తింటా. ఏయ్ నాక ఎదురు మాట్లాడుతున్నావు, చెయ్యి కడుగు కడుగు చెయ్యి. మొదలు పని, తరువాతనే తిండి. లే ఆడ బట్టలున్నాయి, ఈ బోర్లు దోము. పని అంతా అయినాక వా. వదినే, ఓ వదినే, అన్న లేడా? లేడు పిల్లగా. ఎందుకు? అన్న దగ్గర మొన్న పైసలు తీసుకున్నా, అవి ఇచ్చిపోదామని వచ్చిన. తీసుకోవాలి. తిన్నావా పిల్లగా? తిన్నా. ఏం కూర వండింది? బెండకాయ పులుసు వండింది వదినే. కొంచెం పట్టుకత్తేమావు. తీసుకొద్దాం అనుకున్నా, అయిపోయింది. అయ్యో గంత తిన్నావా మొత్తం నువ్వే? తిన్నా వదినే. భలే ఉన్నావు. పో కాలేజీ కోలే? పోలే వదినే. ఎందుకు? ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కదా, అందుకే అని చదువుతున్నాం. మంచిగా చదువుతున్నావు. ఏయ్ ఏందే వాంతోనేదో సాగి సాగి ముచ్చట పెడతాను. వాంతోనేం ముచ్చట్నే నీకు? మా అత్త మంచిగా చూసుకుంటలేనని చెప్తానవా, లేకపోతే నా మొగ నన్ను మంచిగా అరుచుకుంటలేడని చెప్తానవా? ఏం ముచ్చట పెడతానవే వాంతో నువ్వు? ఆంతోని నీకేం ముచ్చట? ఏం లేదత్తమ్మా, నీ కొడుకు దగ్గర పైసలు తీసుకున్నాడట, అవే ఇచ్చిపోవడానికి వచ్చిండు. అయితే ఏందే వాంతో నిలబడి ముచ్చట పెడతావా నువ్వు? నన్ను విలువవానే? నా మొగడు ఇంట్లో లేడు, నా మొగడు వచ్చినాక రాపో అని పంపియవానే? అంతగానం మంచిగా ముచ్చట పెట్ట బుద్ధి అవుతుందా? ఏం చెప్తాండేవా నీకు? ఇంట్లో పని చేయమంటేనేమో మాట్లాడమంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళది. వాడెవడో రాగానే వాంతో మంచిగా ఇగిలిచ్చుకుంటా నవ్వుకుంటా తుల్లుకుంటా మాట్లాడుతానవా? చెప్పవేందే? నోరు సమాధానం చెప్పు. ఏం మాట్లాడినావు వాంతోని? చెప్పు. ఆయనే పైసలు ఇత్త తీసుకున్నా అత్తమ్మ, గంతే. అమ్మ తోడు ఆయనతోటి ఇంకేం మాట్లాడలే నేను. ఆహా, ఏం మాట్లాడలేదా? మరేందే ఇలా కొత్త చీర, ఎంటికలీర ఊసుడు, ఏందే కథ బొమ్మ? ఇది కొత్త చీర కాదత్తమ్మ, పాత చీరనే. కట్టగా బాగా రోజులైతుందని కట్టుకుని వాళ్ళకి అంతే. ఆహా, పాత చీర కట్టక బాగా రోజులైతుందని కొత్త కొత్త చీరల మీద కోరికలు పుడతాయి కదా? పిచ్చి పిచ్చి డ్రామాలు చేసినాం అనుకో, నడుమికి చీరి 2 ముక్కలు చేస్తా. ఏమనుకుంటున్నావో? ఈ చీర ఇడిచి ఇంకో పాత చీర కట్టుకోపో. ఏమెడతానవే? నడువు. సోకుల పడుకుంటా నాటకాలు చేస్తాంది అమ్మ. ఈ సోకులను ఎల్లదిత్తాగు. గిట్లా మాసిపోయిన చీరలు కట్టుకోవాలి. ఏమిటికి ఎడుతున్నవే? నల్ల ముఖం పెట్టుకొని పోయి పని చేయిపో. జట్ట ముఖం పెట్టుకొని ఎడుతాంది ఇంకా.
కోడలా ఉన్నావే కోడలా? ఏంటిది అత్తమ్మా? ఏంటిది అత్తమ్మా? తిన్నావే? తిన్నత్తమ్మా. ఏం కూరనే? కాకరకాయ. అన్నం తింటలేవా బిడ్డ? పూర్తిగా దివాలైన. ఎందుకు తింటలేను అత్తమ్మా? తింటానా. సరేగా నిట్టొచ్చిన. ఇగో మా మనవరాలకు ఫోన్ కలిపి. సరే. హలో, ఏం చెప్తానవే వాళ్ళకు? మా అత్త నన్ను గోస ఉచ్చుకుంటాంది, నా మొగడు నన్ను ఇట్లా అంటాండు అట్లా అంటాండని నా మీద లేనిపోని చెప్తానవా అని వాళ్ళకు? ఏం మాట్లాడినావు? ఏం చెప్పినవే నా గురించి వాళ్ళకు? ఆమె నన్ను ఏం అడగలే అత్తమ్మా. నేను కూడా ఏం చెప్పలే. అలా మనవరాలకు ఫోన్ కలిపిమంటే కల్పించిన అంతే. అబ్బో, వాళ్ళ మనవరాలకు నువ్వు ఫోన్ కల్పించినా అని చిలుక పలుకులు పలుకుతే నీ పలుకులు నమ్మే అంత పిచ్చిదాన్ని నేను కాదే. ఏం కథలు చెప్తున్నావే నాకు నువ్వు? నేను ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. నాకు నువ్వే చెప్పన్నా? ఏం మాట్లాడినావు? మా గురించి ఏం చెప్పినవే? ఓ నల్ల మొక్కదానా మాట్లాడు. మీతో నేను ఎందుకు అబద్ధం చెప్తా అత్తమ్మా? నిజం అంతే. నువ్వు చెప్పింది నిజమైతే నేను వచ్చినాక కూడా అట్లనే మాట్లాడుకుంటూ ఉండాలి కదా. నేను రాగానే పోతాందేందే? ఫోన్ మాట్లాడుకుంటా వేయింది అత్తమ్మా. ఆహా, అట్లనా? నాకే ఎదురు మాట్లాడేదంత ఆడదానివైనా వానే నువ్వు? నాకెదురు మాట్లాడతానవానే? ఏమైందంటారవేంద్రా? నీ పెండ్లాన్ని మనం కాలు కింద పెట్టకుండా చూసుకుంటే నీ పెండ్లా మంది అందరికి మమ్మల్ని గోస ఉచ్చుకుంటాంది. మా అత్త నా మొగడు వీళ్ళిద్దరు నన్ను రాసి రంపాన పెడతాండ్రు అని మంది అందరికి చెప్పుకుంటా మనల్ని లంగల్ని వేసుకొస్తాందిరా. నేను చెప్పలే అత్తమ్మా. ఏం చెప్తానవే? అసలు బయటకి ఎందుకు వస్తానవే? ఎవరి కోసం వస్తావు బయటికి? నువ్వు దేని కోసం వస్తావు? బాగా తిన్నాకోతే బలుపురా, బలుపు వచ్చి ఎడుతుంది. అమ్మా, నీకు అన్నం పెట్టకేం పెట్టకు? పెట్టరా? మొన్నడు సుంది చూస్తానా ఎవలత్తాలతో గేట్ కాడికి వచ్చి ముచ్చట్లు పెడతాందిరా. నువ్వేం చెప్తాను బయటకి వస్తే? నాకు చెప్తుందారా? నా మాట వింటాందారా నీ పెళ్ళాం? దాన్ని ఖాళీగా కొట్టి ఇంట్లో పెట్టు, కూర్చోబెట్టు. నడు నడువే ఇంట్లో. బాగా తిరిగి కోసి కారం పెడతా అమ్మను. హలో బాబు. మంచిగా ఉన్నావా బిడ్డ? మంచిగానే ఉన్నానే. మీరు మంచిగా ఉన్నారా? ఏంది బిడ్డ, మొత్తానికే మర్చిపోయినావు కదా మమ్మలను? అదేం లేదు బాబు. గట్లెందుకంటవే? నువ్వు ఫోన్ చేయకున్నా నేను చేస్తా బిడ్డ, కానీ నువ్వు సంతోషంగా ఉంటే చాలు. బాపు, అల్లుడు మంచిగా ఉన్నాడా బిడ్డ? మంచిగానే ఉన్నాడే. అత్తం ఎట్లున్నది బిడ్డ? మంచిగానే ఉంటుంది బాపు. బాబు నేను కొంచెం అయినాక ఎత్తానే. సరే బిడ్డ. సరేనే. ఏం చెప్తున్నావే మా గురించి? నేనేం చెప్పినా? స్పీకర్ ఆన్ చేసి మాట్లాడినా కదా మీ ముందు. ఆహా, మేము వచ్చినాక స్పీకర్ పెట్టి మాట్లాడతాను. మరి అంతకు ముందు ఏం చెప్పినవే మీ అయ్యకు? అంటే మేము ఇంట్లోకి పోయింది చూసి సాటుకు ఫోన్లు మాట్లాడుకుంటా మా ముచ్చట్లన్నీ మీ అవ్వయ్యతో చెప్తానవా? ఇట్లా సాటుకు ఎన్ని రోజుల నుంచి ఫోన్ మాట్లాడతానవే? నేనేం మాట్లాడినా? మా బాబు మంచిగా ఉన్నవా బిడ్డ అంటే మంచిగానే ఉన్నా అన్నా. అది నూరేం బాగాలేస్తున్నాయి మా మీదకి. అవునే, నీ అయ్యగానికి ఏం పని లేదా? అయ్యూక ఫోన్ చేస్తానికి నీకేనా పని లేదా? అయినా నీ మాట్లాడుతున్నానే మా బాబుతోనే. ఇట్లా నోరు లేపు మాట్లాడతాను, భయం లేకుండా అయిందిరా. నోరు ఇంకోసారి లేవచ్చు బిడ్డ చెప్తారా? అప్పుడు ఆడగలి
దరిద్ర ముఖం